నమస్తే అండి. నేను మీ డాక్టర్ సిస్నిస్ కంప్లీట్ డెంటల్ కేర్ అండ్ కాస్మెటాలజీ సెంటర్ కూకట్పల్లి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, బాల్నెస్. మనం జనరల్గా చాలామంది మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం, ఈవెన్ ఆడవాళ్ళలో కూడా ఈ మధ్య మనం బాల్నెస్ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాము. సో దానికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హెయిర్ ఫాల్కి మేజర్ కారణం ఏంటి అంటే, మనకి జెనెటిక్గా ఉందనుకోండి, మన 10 తరాల్లో ఎవరికైనా బాల్నెస్ ఉంది ఆర్ హెయిర్ ఫాల్, సన్నటి పల్చని జుట్టు ఉంది అనుకోండి, ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా ఉంటే ఆ జీన్స్ మనకు వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇలాగ వాటిని ఏంటంటే ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటారు. కొంతమందికి అక్కడక్కడ ప్యాచీ హెయిర్ లాస్ ఉంటుంది, దాన్ని ఎలోపేషియా ఎరేటా అంటారు అనమాట. ఇలాంటి కండిషన్స్ కూడా మనం చాలా కామన్గా ఫేస్ చేస్తూ ఉంటాం. సో జెనెటిక్గా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనం ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే మనం ట్రీట్మెంట్స్ కేర్ తీసుకున్నప్పుడు జనరల్గా జెనెటిక్గా 25 ఏళ్ళకి వచ్చేది మనం ఒక 45-50 ఏళ్ళకి వస్తుంటుంది అనమాట బాల్నెస్. మనం స్లోగా ట్రీట్మెంట్ ప్రికాషన్స్ తీసుకుంటే ఫాలో అయ్యామంటే. ఇంకొకటి లైఫ్ స్టైల్ వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. హెల్తీ లైఫ్ స్టైల్, డైట్లో మనకి ఇప్పుడు అన్ని జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, సఫిషియెంట్ విటమిన్స్ మినరల్స్ తీసుకోవట్లేదు. దానివల్ల కూడా మనం ఎక్కువగా హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. ఏంటంటే ఐరన్, కాల్షియం, విటమిన్ B12, D3, బయోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా మన డైట్లో సరిపడా బ్యాలెన్స్డ్ డైట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్, అన్ఈవెన్ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే మనకి బయలాజికల్ మనం కరెక్ట్ టైంకి అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ స్లీప్ అయితే హెల్దీ లైఫ్ స్టైల్కి అవసరము. ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఎట్లా ఉంటుందంటే మనకి లేట్గా పడుకుంటున్నారు, లేట్గా లెగుస్తున్నారు. దీనివల్ల మన బాడీలో ఒక బయలాజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. సో అది దాన్ని బట్టి ఏ టైంకి ఏది చేయాలి అనేది బాడీ డిసైడ్ చేస్తుంది అనమాట. మనం ఇలా మన లైఫ్ స్టైల్ మార్చుకున్నప్పుడు ఆ బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవడం వల్ల హార్మోనల్ చేంజెస్ అన్నీ వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కండిషన్స్, ఎక్కువగా స్ట్రెస్, ఈ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ని కూడా మనం సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. మెడిటేషన్, ప్రాణాయామం, యోగా అలాంటివి చేయడం వల్ల ఈ స్ట్రెస్ నుంచి మనం బయటికి రాగలుగుతూ ఉంటాము. అలాగే క్లైమాటిక్ కండిషన్స్, పొల్యూషన్స్ వల్ల కూడా మనం హెయిర్ ఫాల్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. డాండ్రఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద హెయిర్ ఫాల్. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు హెయిర్కి మనకి 4 రకాల ఫేజెస్ ఉంటాయండి. ఎనాజెన్, కెటాజెన్, టీలోజెన్, ఎక్సోజెన్. ఈ 4 రకాల ఫేజెస్లో మనకి ఒక హెయిర్ ఫాలికల్ పుట్టింది అంటే ఈ 4 స్టేజెస్ దాటుకుని మళ్ళీ పుట్టింది. సో వచ్చిన ప్రతి హెయిర్ మళ్ళీ పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మనకు ఒకసారి వచ్చింది హెయిర్ ఇంకా జీవితాంతం పోదు అనేది ఏమి ఉండదు అనమాట. జనరల్గా పర్ డే 10 to 100 హెయిర్ ఫాల్ ఈజ్ కామన్. అది న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పట్టించుకోక్కర్లేదు. కొంతమందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే జుట్టు 100 కన్నా ఎక్కువ హెయిర్ పడిపోతుంది అన్నప్పుడు మనం దాన్ని హెయిర్ ఫాల్ కింద కన్సిడర్ చేసుకొని దానికి గల కారణాలు ఏంటి అని అనలైజ్ చేసుకుని వాటిని సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ఎనాజెన్ ఫేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 6 to 7 years ఉంటుందన్నమాట. తర్వాత కెటాజెన్ ఫేజ్ ఒక 100 days ఉంటుంది. తర్వాత టీలోజెన్ ఫేజ్ ఏంటంటే వీక్గా అయిపోతుంటుంది హెయిర్. సో ఆ ఫేజ్ వరకు మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఎనాజెన్ ఫేజ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ టీలోజన్ ఫేస్లో కూడా మనం పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఎక్సోజన్ ఫేస్ హెయిర్ ఫాలికల్ పడిపోతూ ఉంటుంది. సో మనకి టీలోజన్ ఫేజ్ నుంచి మళ్ళీ ఎనాజన్ ఫేజ్కి హెయిర్ ఫాలికల్ రావాలి అంటే 6 months పడుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ట్రీట్మెంట్ చేసుకున్న, లైఫ్ స్టైల్ మార్చినా, ఏం చేసినా వెంటనే చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే పాడైపోయిన హెయిర్ మళ్ళీ తిరిగి మనకి మంచి స్టేజ్కి రావాలంటే ఒక 6 months టైం పడుతుంది. సో 6 months ఓపిక్గా ఉంటే మనం మళ్ళీ హెయిర్ గ్రోత్ని చూడగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది డైట్లో మనకి ఖచ్చితంగా కాల్షియం, ఐరన్, విటమిన్స్, B12, D3, బయోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా
ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా మన డైట్లో ఉన్నాయో లేవో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎలాంటివి లైక్ సోయా జంక్స్ తీసుకోవటము, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, కాల్షియంకి మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము, ఇలాంటివి చేయటం వల్ల మనకి కావాల్సిన ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఖచ్చితంగా మనకి అందుతాయన్నమాట. ఈ వీటితో పాటు మనకి ట్రీట్మెంట్స్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ట్రీట్మెంట్స్ అంటే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు పిఆర్పి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చు, జిఎఫ్సి ట్యూబ్స్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చు, ఆర్గానిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, మీసోథెరపీస్ ఉంటాయి. ఈ రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులు మీకు ఏది సూట్ అవుతుంది అనేది డాక్టర్గా డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసుకుంటూ మీ తరపు మీరు చేయాల్సింది హెల్దీ లైఫ్ స్టైల్, డైట్, యాంపుల్ స్లీప్, స్ట్రెస్ రిలీవింగ్, ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మనం హెయిర్ ఫాల్ నుంచి బయటపడగలుగుతాం.